मुमताज़ शायर और अदीब अंदिस्री इंतकाल कर गए। 64 साल अंदिस्री कुछ अरसे से बीमारी में मुब्तला थे। इतवार की रात वो लाला पेट में वाक़ अपनी रिहाइशगाह पर अचानक गिर गए। इसकी वजह से घरवाले इसे गांधी अस्पताल ले गए। वहाँ इलाज के दौरान इसने आखिरी सांस ली। तेलंगाना तहरीक में कलीदी किरदार अदा करने वाले अंदिस्री के तैयार करदा गीत जया जय तेलंगाना को रियासत हुकूमत ने रियासती तराने के तौर पर तस्लीम किया है। अंदिस्री 18 जुलाई 1961 को रिबर्ती मधुर मंडल मुश्तरिका वरंगा ज़िला में पैदा हुए। इसका असल नाम अंदे एलेना था। अंदिस्री जो अशोक की शायरी सुनाने में माहिर थे, अवामी शायर और फितरत के शायर के तौर पर मशहूर थे। इन्होंने काकतिया यूनिवर्सिटी से डॉक्टरेट की डिग्री हासिल की। इन्होंने तेलंगाना तहरीक के दौरान अपने गानों से कौम को जगाया। इन्होंने तेलंगाना के रियासती तराने समेत कई गाने लिखे हैं। इन्हें 2006 में फिल्म गंगा के लिए नंदी अवार्ड मिला। इन्हें 2014 में सबसे ज़्यादा एजाज़ पद्मश्री मिला। इन्हें दासरथी कृष्णमाचार्य लिटरेसी अवार्ड भी मिला और 2024 में लोक नायक अवार्ड मिला। आइए नाज़रीन देखें इसी की तफसीली रिपोर्ट DTV 9 के साथ। नाज़रीन, आप अभी तक हमारे चैनल को सब्सक्राइब नहीं किए हैं तो ज़रूर हमारे चैनल को सब्सक्राइब कर लें। ప్రేరేపించే విధంగా ప్రతి ఒక్కరిని ముందుకు నడిపించింది. మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏం చెప్తారు? పైకి ఉందని అన్న 2-3 డేస్ బిఫోర్ కూడా కలవడం జరిగింది. అక్కడ హరీష్ రావు గారి ఇంటి దగ్గర మొన్ననే అందరూ కూడా కలిసినారు. అందరం కూడా అదే ఫీల్ అవుతున్నాం. సడన్గా ఏమైందా అని డాక్టర్స్తో మాట్లాడారు. చాలా గంటలు మాట్లాడుకునే వాళ్ళు. గంటలు పాటలు రాయడం కానీ, ఆయన నది అనేటటువంటి పాట రాయాలని డ్రీమ్ ఉంది. అనేక దేశాల్లో నదులు చుట్టుబడి స్టడీ చేస్తూ తిరుగుతూ ఉంది. అది దాని మీద కూడా చాలా గంటలు తరబడి డిస్కస్ చేశాము. చాలా అనుభవిస్తుంది. అన్ఫార్చునేట్ తెలంగాణకు మాత్రం ఇది తీరదు. వాళ్ళందరినీ కూడా తీవ్ర దిగ్భ్రాంతికి, తీవ్రమైన బాధకు గురి చేసింది. పెద్దలు పద్మారావు గారు పొద్దున్నే ఫోన్ చేసి మరి ఈ రకంగా జరిగింది, గాంధీ హాస్పిటల్లో పొద్దున్నే వారు పరమపదించడం జరిగింది. మీరందరూ ఏం ఎలక్షన్ పనున్నా ఏమున్నా అన్ని పక్కన పెట్టి వెంటనే రావాలి అని చెప్పడంతో మేము బయలుదేరి వచ్చినాము. ఇవాళ వారు లేని లోటు తప్పకుండా తెలంగాణ సాహిత్య రంగానికి, తెలంగాణ ఉద్యమకారులకు, తెలంగాణలోని ప్రతి ఒక్కరికి కూడా తీరని లోటు. అందేశ్రీ గారి సేవలు, అందేశ్రీ గారి రచనలు, అందేశ్రీ గారి పాటలు తెలంగాణ ఉన్నంత కాలం ఉంటాయి. తప్పకుండా వారి పేరు చిరస్మరణీయంగా అజరామరంగా ఉండాలి అని మనసారా కోరుకుంటున్నాను. వారి లేని ఈ లోటు డెఫినెట్గా వారి కుటుంబానికి, వారి అభిమానులకి, తెలంగాణలోని సాహిత్య ప్రియులందరికీ కూడా తీరని లోటు. వారి ఆత్మ శాంతించాలని వారి కుటుంబానికి, వారి బంధుమిత్రులకి, వారి అభిమానులకి ఆ భగవంతుడు మనోధైర్యాన్ని, నిబ్బరాన్ని ప్రసాదించాలని కోరుతూ వారికి హృదయపూర్వకంగా ఆ పార్టీ తరఫున శ్రద్ధాంజలి ఘటిస్తూ వారికి